హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'లక్ష్మీ వ్లాగ్స్ 009'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఒక విషయం చెప్తున్నానండి. ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్‌లోనే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకని అడుగుతున్నానంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా వైటీ అయితే లేదండి. వీడియో అంతా చూసినా కూడా ఇంకొంతమందికి రీచ్ అనేది చేస్తది వీడియోని. అట్లాగా ఇప్పుడు లేదు. లైక్ చే ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి రీచ్ అవుతదంట వీడియో అనేది. ఇప్పుడంతా చాలా మారిపోయిందండి. చాలా వీడియోస్‌కి వ్యూస్ కూడా తగ్గిపోయి ఉన్నాయి. కారణం అయితే ఇదేనంట. వీడియో అంతా చూసి లైక్ చేయకపోతే వీడియో వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వదంట. వైటీ వాళ్ళు రికమెండ్ చేయదంట. నేను కూడా వేరే ఛానెల్ చూసి కనుక్కున్నానండి. నా వీడియోస్‌కి షార్ట్ వీడియోస్‌కి చాలా వ్యూస్ తగ్గిపోయాయి. ఎందువల్ల అని కనుక్కుంటే రీజన్ అయితే ఇదేనంట. అందుకని అడుగుతున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంక వీడియో విషయానికొచ్చేస్తే మేము ఎక్కడున్నామంటే జగనన్న హౌసెస్ ఇచ్చారు గదా! మాకు నెల్లూరులో చాలా మందికిచ్చారండి. అక్కడ ఉన్నాము. అంటే మాకు గూడా వచ్చింది స్థలం ఇక్కడ. చూసేదానికి చాలా రోజులైపోయింది. చూద్దామన్నట్లుగా వెళ్ళాము. అంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఇల్లులు కట్టుకున్నారండి. ఒకసారి చూసి పలకరిద్దాం అన్నట్లుగా వెళ్ళాము. అది నా ఎనకుంది గదండీ స్థలము. అదే మా స్థలము. ఇంక మా పక్కనుండేది గూడా అంటే మా పక్కనుండే వాళ్ళ ఇల్లులేనండి. చాలా మంది కట్టుకొని వచ్చేసారు. అప్పటికి ఇప్పటికైతే చాలా మారింది. మేము ఇంతకుముందు ఒక 6 నెలల ముందు కూడా వచ్చి చూసాము. అప్పుడైతే లైట్లు, వీధి లైట్లు, స్ట్రీట్ లైట్లు ఏం లేదండి. ఇదేనండి స్థలము. మేమైతే కట్టుకోలేదు. చాలా మంది కట్టేసుకున్నారు. చాలా వరకు ఆల్‌మోస్ట్ 70% కట్టేసుకుంటున్నారండి. చాలా డెవలప్ అయింది. లైట్‌లంతా వేయడం, కరెంట్ స్తంభాలు వేసి చాలా డెవలప్ చేశారు అప్పటికి ఇప్పటికి. ఇంకా డెవలప్ అవుద్ది. ఇంకా రోడ్లు గాని సిమెంట్ రోడ్లు గాని వేస్తే ఇంకా చాలా బావుంటదండి. చూడండి ఎంత బాగుందో. చాలా ఇల్లులు కట్టేశారండి. కాకపోతే ఇక్కడ ఏందంటే ఇల్లులు మనం కట్టుకుంటే బావుంటదండి. గవర్నమెంటు కాలనీ ఇచ్చి ఇట్లాగా స్లాప్ వేసి వదిలేసున్నారు గదా! వెనకంతా చూస్తున్నారు గదా! స్లాప్ వేసి వదిలేసున్నారు గదా! అవి ఇల్లులంతా అంత కట్టుబడి బాగలేదండి. ఇప్పుడు ఇది సొంతగా డబ్బులు పెట్టి కట్టించుకుంటున్నారు. అంటే లోన్ పెట్టుకొనున్నారు. గవర్నమెంట్ లోన్ ఇస్తది. ఆ లోన్ డబ్బులు మనం కొంచెం వేసుకొని, కొంచెం గట్టిగా ఇటుక రాయితో కట్టుకుంటే చాలా బావుంటదండి. వాళ్ళు గవర్నమెంట్ కట్టించిందేంటంటే సిమెంట్ రాయితో కట్టారు. అది కనీసం ఇంటి పని పూర్తి కాకముందే పెచ్చులుగా ఊడిపోవడం, సిమెంట్ అంతా రాలిపోవడం చాలా దారుణంగుందండి. అలాంటి ఇల్లు కట్టుకున్నా ఒకటే, కట్టుకోకపోయినా ఒకటే నా దృష్టిలో అయితే. ఎందుకంటే మళ్ళా మనం దాని మీద డబ్బులు పెట్టి కట్టించుకొని ఇంట్లోకి వెళ్ళినాక ఏదన్నా అయితే మళ్ళా బాధ గదండీ! అంత డబ్బులు పెట్టి కట్టించుకోవడము. అందుకే ముందుగానే కొంచెం రిస్క్ అయినా, నిదానంగా అయినా మన సొంత డబ్బులు పెట్టుకొని, కొంచెం గవర్నమెంట్ కాలనీ తీసుకొని, ఇలాగ నీట్‌గా కట్టుకోవడం బెటర్ అండి. ఇది వాళ్ళు సొంతగా కట్టించుకుంటున్నారు. లోన్ పెట్టుకొనున్నారు ఆల్రెడీ. లోను డబ్బులు కొంచెం వాళ్ళు డబ్బులు వేసుకొని కట్టించుకుంటున్నారు. పైన అటక బండ అంతా మనం సెట్ జేసుకోవచ్చండి. గవర్నమెంట్ కట్టించిందయితే పైన అటక బండ కూడా వేయరు. ఏదో కట్టామన్నట్టుగా కట్టించినట్టుగా కట్టిస్తుంటారు. అదైతే అసలు బాలేదు. వీళ్ళు చూడండి ఎంత బాగా కట్టించుకుంటున్నారో. అటక బండ అంతా పైన పెట్టించుకున్నారు. మెయిన్ ఇటుక రాయితో కట్టించుకుంటే ఇల్లు స్ట్రాంగ్‌గా బాగుంటదండి. సిమెంట్ రాయితో అనవసరం కట్టించుకోవడము. ఇక పక్కన వంట రూమ్ అండి. వంట రూమ్ కూడా చాలా పెద్దదొచ్చింది. బాత్రూమ్ వాళ్ళు బయట పెట్టుకున్నారు. బయట పెట్టుకొని మంచి పని చేశారు. లేదంటే లోపల పెట్టుకుంటే చాలా ఇరుకయిపోద్దండి. 6 అంకణాలే గదా ఇల్లు. మనకు స్థలం పెద్దదిగా ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకున్నా బావుంటది. ఇక్కడ చూపిస్తున్నాను వంట రూమ్‌కి బండ అంతొస్తది. సరిపోద్ది. బాగుంది వంట రూమ్ పెద్దదిగా. చాలా బాగొచ్చింది అని చెప్తున్నానండి. చుట్టూరు బండొచ్చినా మనకి తిరిగేదానికి ఒక మనిషి వెళ్ళేసి రావచ్చు. ఒక ఇద్దరు, ముగ్గురంటే కొంచెం కష్టమే. కానీ ఒక ఫ్యామిలీకి సరిపోద్దండి అడ్జస్ట్ అయ్యి ఉండేదానికి. మరీ ఇల్లు లేకుండా ఉండి బాధపడే వాళ్ళకి ఇంత మాత్రం ఇల్లున్నా చాలు గదండీ! ఈవిడదే ఇల్లు కట్టిస్తుంది. ఇది ఇంటికి నీళ్ళు పట్టేదానికొచ్చింది. మేము ఇంత లోపల వీడియో తీసుకుంటా ఉన్నాము. అదే చెప్తున్నాను. బాగుంది. సూపర్‌గా ఉంది. సూపర్‌గా కట్టించుకుంటున్నావు అక్క. ఇట్లాగే కట్టించుకో అని చెప్తున్నాను. ఇక్కడ బయట బాత్రూము కట్టించుకుంది. హైట్ కూడా బాగా పైకి హైట్ లేపి కట్టించుకుందండి. చాలా బాగుంది. అంటే హైట్ ఉంటే మనకి సెగంత అనిపిచ్చదు. ఇక్కడ బాత్రూమ్ కూడా బాగా పెద్దదొచ్చింది. వాషింగ్ మిషన్ అంతా లోపల సరిపోద్ది అన్నట్లుగా చూపిస్తున్నాను. బాగుందక్క. బయట బాత్రూమ్ పెట్టుకొని మంచి పని చేశావు. లోపల పెట్టుకోకుండా. లోపల ఒకటి, బయట ఒకటి ఇన్ని బాత్రూమ్‌లు ఎందుకండి స్థలం లేనప్పుడు. స్థలం చిన్నదున్నప్పుడు మనం గూడా కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకిక్కడ పైన మెట్లు గూడా అంటే ఒక మనిషి వెళ్ళొచ్చు అన్నట్లుగా ఉందండి. ఎక్కువ స్థలం లేదు. కనీసం నాకు తెలిసి గవర్నమెంట్ స్థలం ఇచ్చేవాళ్ళు కనీసం ఒక 10 అంకణాలు ఇచ్చున్నా బావుండనిపించిందండి. 6 అంకణాల్లో ఈ జనరేషన్‌లో ఇల్లు కట్టుకొని దాంట్లో ఉండాలంటే కొంచెం కష్టమే కదండీ! ఏమంటారు? అవునా? కాదా? నాకు కామెంట్‌లో చెప్పండి.
అలా సరిపోవడం లేదని చెప్పి ఇప్పుడు పైన గూడా ఒక రూమ్ వేసుకోండి అని చెప్పి కాలనీ అనేది లోన్ అనేది కొంచెం ఎగస్ట్రా పెంచారంట. అందుకని ఖచ్చితంగా పైనైతే ఒక రూమ్ వేసుకోమని చెప్పారు. పైన ఒక రూమ్ వేసుకుంటే మనకి సరిపోద్ది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. అందుకని కాలనీ అయితే ఎక్కువ ఇస్తున్నారంటండి. ఖచ్చితంగా పైన రూమ్ అయితే వేసుకోవాలి. అందుకే పైన గూడా కట్టిస్తుందండి అక్క. ఒక రూమ్ వేస్తుంది. చూడండి ఈ చుట్టూరు అంతా ఇవంతా జగనన్న ఇల్లులంటారు. మా సైడ్ అయితే అట్లాగంట అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులండి. అపార్ట్‌మెంట్లు, స్థలాలు అన్నీ ఇక్కడే అండి. కొంతమందికి అపార్ట్‌మెంటొచ్చింది. కొంతమందికి స్థలమైతే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా మందికి అపార్ట్‌మెంట్లు చాలా మందికొచ్చాయండి. అపార్ట్‌మెంట్‌లో కూడా అంటే వెళ్ళిపోయారు. కాపురాలైతే కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ స్థలాలు కూడా ఈ మధ్య రీసెంట్‌గా కట్టుకుంటున్నారు. ఇంతకు ముందైతే ఎవరు కట్టుకోలేదండి. అక్కడ ఏ వసతులు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేవని కామ్‌గా అయిపోయారు. కానీ ఇప్పుడు అన్ని వసతులను ఏర్పాటు చేశారు. అందుకని ఒక్కొక్కరు కట్టుకొని వచ్చేస్తున్నారు. 6 నెలల ముందొచ్చినప్పుడైతే ఎక్కడో ఒకరో ఇద్దరో ఉన్నారండి ఇళ్లల్లో. ఇప్పుడు చాలా మంది ఒక ఈదిలో ఖచ్చితంగా ఒక 5, 6 ఫ్యామిలీలయితే ఉన్నాయండి. అంత బాగా కట్టుకొనొచ్చేస్తున్నారు ధైర్యంగా. అంటే బాగుందని. అంతే అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇయండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.